ఏరియాలో ప్లాన్ ల్యాండ్ అని కొన్ని వెంచర్ లాగా ముందు చూడడానికి కొద్దిగా రోడ్ లాగా జెండాలు పాతి అట్లాంటి కొద్దిగా వేస్తారు. ఒక 10 ఎకరాలు ఉన్నదంటే 1 ఎకరాంతకు వేసేసి వాళ్ళకు ఇస్తూ ఉంటారు. ఇదే డిజైన్ ఇదే మోడల్ ఇప్పుడే వేస్తున్నాము, అందరికి మీరు తీసుకుంటే ఇదే మోడల్లో అందరికి వేసేస్తామని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ అన్ని అమ్మేస్తారు. అమ్మేసి ఆ కొద్దిపాటు వేసిన ఎకరా 2 ఎకరాలు ఒక 4 ఎకరాల ల్యాండ్లో వేసిన రోడ్లది ఇడిచిపెట్టి ఆ ల్యాండ్లో అన్ని అమ్ముడు పోగానే ఆ 2 ఎకరాల రోడ్ ల్యాండ్వి ఆయనతో అమ్మేసుకొని వాళ్ళకు ఇక ఇక్కడ నుంచి సర్దేస్తారు మొత్తం టికానా. అదే వాళ్ళు అమ్మిన వాడు ఏడుంటాడో తెలియదు. మధ్యాహ్నం ఉన్నవాడు కూడా ఫోన్ చేస్తే మా సార్ లేడు, ఎక్కడ ఉండు, మా సార్ కలవట్లేదు చేయట్లేదు అని చెప్పుకుంటూ ఇట్లాంటి మోసాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ నారంకేళ్ళలో చాలా మంది లక్షలు పెట్టి మేము ఊళ్ళకి అడగాలి, ఎక్కడ పడాలి, మా బంధువులు అసలు తీసుకొని అక్కడ వెళ్ళే వరకు చూస్తే ఆడ ఏం లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. ఇక్కడ ఎంఆర్ఓ వారికి వాళ్ళకన్నా అడిగితే ఇక్కడ ఏది వాళ్ళ ల్యాండ్ ఉందా, వాళ్ళ పేరు మీద ఏమైనా ఉందా అంటే గుంటలు అమ్మేసారు, ఆ ల్యాండ్వి రోడ్ ల్యాండ్వి అమ్మేసుకొని పోయినని ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మోసాలు చేయకుండా మళ్ళీ ఈ రోడ్లను వేసి ప్లాట్లు వేసి రోడ్లను అమ్మకుండా తగు చర్యలు తీసుకొని ఇలాంటి ఎక్కడైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి మోసాలు ఆగడం జరుగుతుంది. అందు గురించి మేము ఇక్కడ మా బంధువులు వచ్చి 15 రోజుల నుంచి ఇక్కడ చూస్తే దానికి వెళ్ళడానికి లేదు. గట్ల పైన ఇట్లా ఎక్కడానికి కారు ఎక్కది, ఏది ఎక్కది, గట్ల మీదకి అప్పటి పూలకు తీసుకెళ్తే చేస్తారు. ఇప్పుడు వర్షాలు పడి పోయినాయి మొత్తం, ఇప్పుడు కారే కాదు బండి పోవడానికి లేకుండా మీరు ఎక్కడ తీసుకున్నా అంటే మాకేం లేదు, గుంట చేసిరు చూపెట్టారు ఇక్కడ అని. అక్కడ ప్లాట్ లేదు, వెంచర్ లేదు, ఏది లేదు. ఇప్పుడు మొత్తం చూసే వరకు మొత్తం గట్టులాగా అయిపోయింది. అడగడానికి పోతే ఎవరు అందుబాటులో లేరు. ఇలాంటి వారికి కఠిన చర్యలు తీసుకొని ఆ అమ్మిన బాధ్యుడు ఇక్కడ చేసే బ్రోకర్ లాగా ఉండే వాళ్లకు తీసుకొని పోలీస్ స్టేషన్లో తగి చర్యలు తీసుకొని అమ్మిన వాళ్ళకి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.